ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో వచ్చేసి కజిన్స్ తోటి మనకుండే బాండింగ్ ఎలా ఉంటుంది, మనం చైల్డ్హుడ్ లో కజిన్స్ తో ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అసలుకి కజిన్స్ కి మనకి మధ్య ఎలా ఫైటింగ్స్ జరిగేవి, ఎలా ఉండేవి, వాళ్ళతో ఉండే బాండింగ్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను డిస్కషన్ చేసినట్లు ఉంటుంది, అదేవిధంగా మీకు మీతోటి అంటే మీ కజిన్స్ కి ఉన్న బాండింగ్ ని గుర్తు చేసినట్లుగా కూడా ఉంటుందని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేపించదలుచుకోలేదు. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కజిన్స్ కజిన్స్ అని పేరు వినగానే ఈ పేరులోనే ఒక ఫీలింగ్, తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా. మనకి మన అమ్మ నాన్న అన్నలు తమ్ములు ఇలా కాకుండా మనకి ఫస్ట్ ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే కజిన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి మనం కొన్ని సీక్రెట్స్ ఉంటాయి మనకంటూ, అవి మన సిబ్లింగ్స్ తోటి కాకుండా, మన ఇంట్లో వాళ్ళతో కాకుండా ఓన్లీ మన కజిన్స్ తో మాత్రమే షేర్ చేసుకుంటాం. అట్లా ఉంటుంది అన్నమాట కజిన్స్ తో మనకి బాండింగ్. మనం ఈ కజిన్స్ ని కలుసుకో మీట్ అవ్వాలి అంటే ఓన్లీ సమ్మర్ హాలిడేస్ లోనో, లేదైనా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడే మనం మీట్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్కూల్స్ కి కాలేజీకి వెళ్తారు, మనం కూడా వెళ్తాం. బట్ ఆ టైంలో ఫ్రీగా ఉండకంటే మనం వెళ్తాం సమ్మర్ హాలిడేస్ లో. సమ్మర్ కి మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కజిన్స్ అందరూ వస్తారు. వాళ్ళతోటి ఒకే దగ్గర టైం స్పెండ్ చేసాం, ఒకే దగ్గర ఒకే రూమ్ లో ఉండి ఆహా అసలు ఆడే మొత్తం అసలు ఎట్లా గచ్చిపోయేది కూడా తెలీదు. ఎక్కలేని ముచ్చట్లనే చెప్పుకుంటాం. అందరం ఒకటే రూమ్ లో ఉండి కబుర్లు చెప్పుకుంటూ అక్కడ బెడ్షీట్స్ అలాంటివి ఉంటాయిగా వాటితోటి ఇల్లు లాగా చేసుకొని ఆడుకునే వాళ్ళం. ఇట్లా ఇండోర్ గేమ్స్, అష్టాచెమ్మ, చిట్టిల ఆటలు అలాంటివి అన్ని ఆడుకునే వాళ్ళం. అరే మేము ఇది చేసినాం రా, నేను ఇది చేసిందా, అది చేసిందా అని అన్ని ముచ్చట్లు. ఆ సంవత్సరం అంటే సమ్మర్ లో కలిసాం కానీ ఆ సమ్మర్ ముందు జరిగిన విశేషాలన్నీ ముచ్చట్లన్నీ చెప్పుకునేటోళ్ళం. మన అమ్మ వాళ్ళని అంతకన్నా ముచ్చట్లు ఏం చెప్పుకుంటారు, అంతకన్నా అసలు బయటికి రూమ్ నుంచి బయటికి కూడా వెళ్ళాం. ఆ రూమ్ లో కూర్చొని ముచ్చట్లు అంతా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. అట్లా ఉండేది. ఒక నైట్ అయిందనుకో డాబా పైకి ఎక్కి దయాల కథ చెప్పుకుంటూ పడుకునే వాళ్ళం. అలా ఉండేది. మళ్ళీ మన సమ్మర్ హాలిడేస్ అయిపోగానే మనం ఎవరి ఇంటికి వాళ్ళ వెళ్ళే వాళ్ళం కదా. అలా వెళ్ళిపోతుంటే మర్రే మన కజిన్స్ ని వదిలేసి వెళ్ళిపోతారు అన్న ఫీలింగ్ లోపల ఉండేది. అయినా తప్పదు కదా, మళ్ళీ వీళ్ళని కలవాలంటే మళ్ళీ 1 year పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలి అనే ఫీలింగ్ ని మనసులో ఉంచుకుంటూ వెళ్ళిపోతాం. మనకి ఏదైనా అకేషన్స్ కి ఏదైనా మన పేరెంట్స్ వెళ్తారు కదా, వాళ్ళు మనల్ని రమ్మన్నప్పుడు మనం వెళ్ళాం. అక్కడికి కజిన్స్ కూడా వస్తున్నారా అంటే చలో మనకు వెళ్ళాలని లేకున్నా కానీ కజిన్స్ కొడుకు వెళ్ళేవాళ్ళం. అలా ఉండేది మనకి వాళ్ళతో బాండింగ్ అసలుకి. కానీ ఇప్పుడు అలా లేదు. పెద్ద బలం అయిపోయాం. ఎవరి వాళ్ళు ఎక్కడో ఒక్కడ సెటిల్ అయిపోయారు. ఒకవేళ వాళ్ళకి కుదిరినా మనకి కుదరదు, మనం బిజీగా ఉంటాం. మనకి కుదిరినా వాళ్ళకి కూడా ఇలా వర్క్ బిజీ, ఇట్లా ఎవరెవరి రెస్పాన్సిబిలిటీస్ పెరగడం వల్ల కలుసుకోవడం కూడా చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా అప్పటిలాగా మంచిగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కజిన్స్ అందరితో కలిసి అప్పుడు మనం చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసే వాళ్ళము, ఆ ఫొటోస్ అన్ని చూసుకుంటూ ఆ మెమరీస్ అన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి అన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు అలాంటి డేస్ వస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళాలనిపిస్తుంది. అమ్మ అసలుకి అంతే. ఇక నాకు తెలిసి నా దృష్టిలో అయితే కజిన్స్ ఆర్ ప్రీషియస్ పార్ట్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ మెమరీస్. నాకైతే మీకు ఎలా ఉంటుందో నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇవి కజిన్స్ తో ఉండే బాండింగ్ మన మాటలు చెప్పలేం, చాలా తక్కువ. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఫస్ట్ కజిన్స్ కి చెప్పుకున్నాక ఇది పలానా ఏదో అవసరం ఉంది ఇలా అంటే వాళ్ళు ఏదో ఒకటి సజెస్ట్ చేస్తారు. అలా ఉండేది. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. మీకు కూడా ప్రతి ఒక్కరికి ఉద్దేశించి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా లైఫ్ లోనే కాదు, నా ప్రతి ఒక్కరికి ఇలాంటి బాండింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి మీరు కూడా నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా చెప్పుకోవడానికి ఇంకా ఏమీ లేదు. ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. నా దృష్టిలో అయితే కజిన్స్ ఉన్న బాండింగ్ ఇది నాకైతే. ఇంకా మీకు ఎలా ఉండేది
ఒక్కొక్కసారి మన అమ్మ వాళ్ళకి తెలియకుండా బయటకు కూడా వెళ్ళే వాళ్ళం, మన కజిన్స్ తోటి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయేటోళ్ళు, మనం మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి తెలియకుండా చెప్పకుండా తీసుకెళ్లే వాళ్ళం. ఇట్లా గొడవలు తిట్లు అన్నీ జరిగిన మెమరీస్ చాలా ఉన్నాయి. అలాంటివి తెలుసుకుంటే భలే అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా మీ కజిన్స్తో ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా మర్చిపోలేని మెమొరీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీకు మైండ్లో రిమైండ్ అయిపోతుంది, ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. ఒకసారి మీరు కూడా మీ చైల్డ్హుడ్లోకి బ్యాక్ వెళ్ళిపోతారు. మీకు కూడా ఖచ్చితంగా వీడియో నచ్చుతుందని తప్పకుండా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని వీడియోని వాచ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయండి. ఓకే అండి, బాయ్. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.